సామర్లకోట మండలం అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ చెరువు తవ్వకాలు జరుగుతూ పోతున్నాయి. తూతూ మంత్రం నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టి తవ్వకాలు చేస్తున్నారు. గ్రామం లేదా ప్రాంతానికి అనుమతులు ఇచ్చినా సరే లెక్క చేయకుండా ఇతర ప్రాంతాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా గుంతలుగా తవ్వుకుంటూ ఇచ్చిన అనుమతులకు మించి లోతులకు తవ్వుకుంటూ పోతున్నారు. కమర్షియల్గా అమ్మడానికి వీలు లేనప్పుడు ఈ మాఫియా మాత్రం బయటకు అమ్ముకుంటూ పోతున్నారు. ₹1కే అనుమతులు జారీ అయినా సరే అక్కడ మట్టి 5,500 ప్లస్ ట్రాన్స్పోర్ట్కు అమ్మకం జరుగుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు తమకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. అసలు వీరికి సంబంధం ఉందో లేదో కూడా వీరికి పూర్తిగా తెలియని పరిస్థితి. ఇక మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సంస్థకు ఇచ్చిన అగ్రిమెంటుతో మైనింగ్ బిల్లులు కట్టించుకుంటూ పోతున్నారు. అక్రమార్కులు అక్రమదారులు ఎంచుకుంటే వీరు మాత్రం పట్టించుకోకపోవడం మరీ విశేషం. ప్రభుత్వం ఆ గ్రామ రైతులకు మంచి జరగాలని కొన్ని జీవోలు మంజూరు చేస్తే అక్రమార్కులు మాత్రం ఆ జీవోలను అడ్డదారుల్లో నడిపిస్తూ వాళ్ళ ఆదాయాల కోసం గ్రామాలను నాశనం చేస్తున్న వైనం కనిపిస్తుంది. నీటి సంఘం నాయకులు పంచాయతీ తీర్మానం చేయించిన పంచాయతీ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇది కూడా ప్రశ్నించదగిన అంశంగానే మిగిలిపోయింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు వీఆర్ఓలు స్పందించకపోతే వీరిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ట్రాక్టర్లు ఒకరిపై ఒకరు పోటీ పడి అతివేగం చూపిస్తున్నా సరే రవాణా శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపుతూ వీరి హవా చూపిస్తున్న రవాణా శాఖ మాత్రం ఇలాంటి రెచ్చిపోతున్న వాహనాల జోలికి మాత్రం వెళ్లరు. మట్టి తవ్వకాల వాహనాలకు సరైన రికార్డులు ఉండవు. ప్రమాదం జరిగాక అయ్యో అనే తీరు ఇంక మారదా? వ్యవస్థ మారదు, అధికారులు అస్సలు మారరు అనే విధంగా ఉంది ఈ కాకినాడ జిల్లా సామర్లకోట మండల అధికారుల పరిస్థితి.